वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నా ఇష్టదైవమైన లలితమ్మకి, నా సద్గురువుకి పాదాభివందనములు. అమ్మవారి వైభవాన్ని చాటి చెప్పిన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి, చాగంటి గారికి, జిఎల్ఎన్ శాస్త్రి గారికి నా సాష్టాంగ నమస్సుమాంజలి. ఈరోజు పైన నామాలేవో రాశాను, అర్థమైందా? ఫస్ట్ లైన్ ఏదో రాశాను, తాంబూల పూరిత ముఖి, దానిపైన రాశాను ధ్యానంలో అమ్మని భావించాలి. సో ఈరోజు అంతా అమ్మని భావించాలి, అంటే భావనాగమ్య అన్నమాట. పొందడానికి చాలా మార్గాలు, భక్తి మార్గం ఉంటుంది, కర్మ మార్గం ఉంటుంది, యోగ మార్గం ఉంటుంది, ధ్యాన మార్గం, చాలా మార్గాలు ఉన్నాయి. నాకు మాత్రం బాగా నచ్చిన మార్గం భావనాగమ్య. నాకు నచ్చిన పేరు మొత్తం లలిత సహస్రనామంలో నేను బాగా కనెక్ట్ అవుతాను అంటే భావనాగమ్య. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బయట నుంచి వెతకాలంటే చాలా కష్టం, అమ్మ దొరకదు. కానీ లోపలికి వెళ్తే అందరికీ సమానంగా అందరి చేత ఆరాధించబడుతుంది. సో బయట నుంచి పట్టడం కష్టం, ఎందుకంటే అందరం వేరు వేరు అనిపిస్తాం కదా. మనకు వేరు అనిపించినప్పుడు నువ్వు తక్కువ, నేను ఎక్కువ, నువ్వు పైన, నేను కింద, నువ్వు నల్ల, నేను తెల్ల, ఇవే వస్తాయి. ఆమెను పట్టలేము, వేరైపోతూ ఉంటాం కానీ దగ్గరికి వెళ్ళలేము. భావనాగమ్య ఎందుకంటే నావెక్కువగా అర్చన, పూజ కన్నా ఎక్కువగా బాగా నచ్చిన పేరు భావనాగమ్య. బాగా సతాయిస్తాడు చూడండి, సంకలో ఉండరా అంటే దిగుతూ ఉంటాడు, నేను ఉండనని. అమ్మ అలాంటి చంటి పిల్ల అనమాట. మనం పట్టుకోవాలనుకున్నప్పుడు నువ్వు అంటే దిగుతా అంటది, కొద్దిసేపు ఉండమ్మా అంటే నేను దిగుతా అంటది అన్నమాట. సో ఆ అమ్మని పట్టుకోవాలంటే ఈ భావనాగమ్య ఉండాలి. ఉదయం పూజ చేస్తాము, అన్నీ ఉంటాయి, కానీ ఆమెని ఎప్పుడు భావన ఒక్కటే మనతో పాటు ఎప్పుడు ఉండేది. మీరు పూజ చేయాలంటే మీకు పూజ సామాగ్రిలు ఉండాలి కదా. మీరు అర్చన చేయాలన్నా, పూజ చేయాలన్నా, పోనీ స్తోత్రం అంటే మీకు మొత్తం కంఠస్థ వస్తే మంచిది, దానికి సమయాలు ఉంటాయి. భావన అనేదానికి అడ్డు అడుపు లేదమ్మా. మీరు నిద్రపోతున్నారా, మీరు రోడ్డు మీద ఉన్నారా, ఇంట్లో ఉన్నారా, సోఫా మీద ఉన్నారా, టీవీ చూస్తున్నారా, 10 మందిలో ఉన్నారా, ఒక్కళ్ళే ఉన్నారా, సంబంధం లేదు. కాబట్టి నామం ఎలాంటిదంటే మిమ్మల్ని 24 గంటలు తనతో కనెక్ట్ చేయగలిగే నామం భావనాగమ్య. అందుకే నేను ఎక్కువ అమ్మవారికి ఈ నామంతోనే కనెక్ట్ అవుతా. నేను ఇక్కడ కూర్చున్నా అమ్మ గురించి భావన చేసుకోగలను, ఇంకెక్కడో ఉన్నా కూడా చేసుకోగలను, నాకు అడ్డు లేదు దానికి. అమ్మ మూడు శక్తుల్లో పనిచేస్తుంది. ఒకటేంటి, వైష్ణవి విష్ణు మాయా విలాసిని. వైష్ణవి విష్ణు రూపిణి, విష్ణు మాయా విలాసిని. అమ్మవారు పద్మనాభ సహోదరి, స్వయంగా విష్ణువుకి సహోదరి. ఇక ఎవరు ముందు ఎవరు వెనక అడక్కండి, వాళ్ళు ట్విన్స్, సరేనా? ఆ తర్వాత శ్రీ శివశక్తైక రూపిణి, ఆ తర్వాత శాంభవి, శివ, మొత్తం శివుడితోనే వచ్చింది. కాబట్టి అందుకే ఆ ముగ్గురు ఈరోజు ఉన్నారు. ఆ ముగ్గురు ఉంటేనే ఈ సృష్టికి ఉన్న మొత్తం నడుస్తూ ఉంటుంది. మంచైనా చెడైనా ఏం జరుగుతున్నా ఈ ముగ్గురే దిగుతూ ఉంటారు. ఆ ముగ్గురు ఈరోజు ఉన్నారు అనే భావనతోనే వాళ్ళకి అక్కడ ఆసనం వేయబడింది. ఆసనం వేయబడి వాళ్ళు ఉన్నారు. ఇది నమ్మకంతో కూడిన పని. నమ్మిన వాళ్ళకి నిమ్మై ఉంటాను. నమ్మావా? ఉన్నాను. నమ్మలేదా? అయినా ఉన్నాను.
నీ ఆలోచనలో తేడా తప్పించి నా వైపు నుంచి ఏమీ తేడా లేదు అంటుందన్నమాట. అందుకే ఇక్కడెందుకు నేను ఎక్కడే చెప్తా, ప్రతి నాస్తికుడిలో ఒక ఆస్తికుడు ఉన్నాడు, ప్రతి ఆస్తికుడిలో నాస్తికుడు ఉన్నాడు. కాబట్టి ఈ నామాలు మనం అంటాం కదా, నేను దేవుణ్ణి నమ్మను అంటున్నాం. నువ్వు ఆ నమ్మను అంటూనే ప్రతి క్షణం నువ్వు లేవు అని ప్రూవ్ చేయడానికైనా ఆయన్ని గుర్తు చేసుకుంటున్నావు. కాబట్టి ఇక్కడ నాస్తికుడు ఆస్తికుడు అనేది మనకి మనం చెప్పుకున్న పేర్లు. అబ్బా కొంచెం ఇలా చెప్తే బాగుంది, నాకు స్వీట్ ఇష్టం లేదు, స్వీట్ గురించి ఆలోచించడం. కాబట్టి అదంతా బయట నుంచి కానీ లోపల నుంచి ఎవరికైనా ఒకటే. ఆమె లేనిది ఉనికి లేదు. నాస్తికుడికైనా జీవం ఉండాలి, జీవం లేని నాడు శవం. ఆస్తికుడికైనా ఆత్మ, జీవం ఉన్నన్ని రోజులే జీవం, పోతే శవం. కాబట్టి అవన్నీ మనకు మనం పేరు పెట్టుకున్న పేర్లు కొంచెం బాగుంటాయి కదా, నమ్మకాన్ని బట్టి అని, నడవడానికి ఈజీగా ఉంటుంది అని. సో ఇప్పుడు అంతా భావన చేసుకోవాలి, పేర్లన్నీ కూడా భావన చేసుకోవాలి. తాంబూల పూరిత ముఖి, తాంబూలం అంటే ఫస్ట్ అమ్మవారిని మనము చెప్పుకుంటున్నప్పుడు కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర అలాంటి పేరు ఒకటి చెప్పుకున్నాం. గుర్తుందా ఎవరికైనా? పోనీ చదివేటప్పుడు ఈ పేరు ఉందని గుర్తుందా? అమ్మవారు కర్పూరంతో కూడిన తాంబూలం వేసుకుంటుంది, చర్వణం చేస్తుంది. అండ్ దాని పరిమళం, మీరు కర్పూరం తెలుసు కదా, పచ్చ కర్పూరం, తినే కర్పూరం వేస్తాం కదా, ఆ కర్పూరం వాసన ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా. మీరు పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలకు వెళ్ళండి, మీకు అర్థమైపోతుంది. ఆ అమ్మవారు వేసుకున్న ఆ కర్పూరంతో కూడిన తాంబూలం అంట, ఆ పరిమళం మొత్తం దిక్కులన్నీ, అంటే ఎంత దూరం వెళ్ళగలదో ఆ పరిమళం అంత దూరం వరకు వెళ్ళిందంట. ఇప్పుడు ఈ కాలం వేసుకునే పాన్ బీడీ గురించి నేను మాట్లాడట్లేదు, అవి చూస్తేనే ఒక రకంగా ఉంటుంది, నేను వాటి గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు దాన్నే అమ్మవారు ఎక్కడ రూపం మర్చిపోతామో భావం చేయాలి కదా. ఇప్పుడు భావన చేయాలంటే ఇప్పుడు నా గురించి ఎవరికైనా మీరు చెప్పాలి, మీరేం చెప్తారు? ఆ అమ్మాయి ఏదో ఇలా చెప్తుందంట, అవునా, ఎలా ఉంటుంది అంటే పోనీ ఆమె పేరేంటి, ఈ రెండిట్లోనే నా గురించి చెప్పాలి, నామమైనా చెప్పాలి, నా రూపమైనా చెప్పాలి. అలాగే ఇది భావన. సో ఇక్కడ కూడా మీరు ఏం చేసుకుంటారు, అమ్మవారిని గుర్తు చేసుకోవడానికి ఆ రూపంలోకి వెళ్తున్నారు అనమాట. అమ్మ తాంబూలం వేసుకుందనగానే మీకు మొహం గుర్తు రావాలి కదా తాంబూలం అనగానే. కాబట్టి తాంబూల పూరిత ముఖి, అమ్మ తాంబూలం వేసుకుంది. ఈ తాంబూలం ఎలా ఉంది అంటే, తాంబూలం వేసుకున్నప్పుడు ఏముంటుంది, లాస్ట్లో అంతా తిన్న తర్వాత తాంబూలం వేసుకుని ఫస్ట్ ఇప్పుడు మీరు చెప్తేనే మీరు నవ్వుతున్నారు అంటే ఏదో ఒక అందం ఉంటుంది, ఒక ఆనందం ఉంటుంది, ఒక ఆకర్షణ ఉంటుంది, ఒక పరిమళం ఉంటుంది, జీర్ణశక్తి బాగుంటుంది. పాతకాలంలో మీరు కరెక్ట్గా 13 రకాల వేస్తే, ఇప్పుడు ఈ కాలం పాన్ వేస్తే ఏమొస్తుందో నాకు తెలియదు, సరేనా. దంతాలు బాగుంటాయి, చిగుళ్ళు బాగుంటాయి, సున్నం కూడా వేస్తే ఆ ఘాటికి లోపల ఏమైనా చిన్న క్రిమి కీటకాలు ఉంటే ఏమైనా పోతాయి అన్నమాట. సో తాంబూలం అంటే మీరు లాస్ట్కి నిజంగా మంచి పాను మంచివన్నీ కలిసాయనుకోండి మిశ్రమం, ఆ రంగు ఎలా ఉంటుందమ్మా, రెడ్. అమ్మ ఎవరు, సర్వారుణ. అమ్మ అంటేనే సృష్టి జరుగుతుందంటేనే లైట్లు రెడ్. అమ్మ భానుమండల మధ్యస్థ, భైరవి, భగమాలిని. మీరు అమ్మ గురించి మాట్లాడాలంటే మీరు ఎరుపు తప్పించి ఇంకో రంగుని ఎంచుకోలేరు. ఆమె సృష్టికి మూలం కాబట్టి ఆమె ప్రేమ, సృష్టి, అన్నిటికీ మమకారం, అనురాగం, దేనికైనా ఎర్రరంగే కాబట్టి ఆమె ఎక్కడ ఎర్ర రంగు ఉంటే అక్కడ వచ్చేస్తుంది. తర్వాత ఏమైంది, దాడిమి కుసుమ ప్రభ. దాడిమి అంటే ఏంటి, దాడిమి అంటే దానిమ్మ. దానిమ్మ ఎలా ఉంటుంది, రెడ్గా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఏం చేశారు, తాంబూలం వేసుకుంది అమ్మవారు. ఇప్పుడు దాడిమి కుసుమ ప్రభ అంటే అమ్మవారు ఎలా ఉంది, ఇప్పుడు ప్రభ అంటే ఆ వెలుగు ఎలా ఉంది. ఆ దాడిమి అంటే దాడిమి పువ్వు కూడా వస్తుంది, దాని మీద పువ్వులు ఉంటాయి, పండు ఉంటుంది కదా, పువ్వు కూడా ఎలా ఉంటుంది, ప్రభ కిరణాల్లాగా ఉంది. పండు ఎలా ఉంటాయి, గింజలన్నీ ఎలా ఉంటాయి, ఎన్ని ఉంటాయో. ప్రభ అంటేనే ఏంటి, కిరణం అంటే ఒకటే ఉంటుందా. ఇప్పుడు ఈ లైట్ నుంచి నిజం చెప్తే ఒకే కిరణం వస్తుందా, చాలా ఉంటాయి కదా. అలాగే దానిమ్మ గింజలో ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టారా, ఎప్పుడైనా పని పెట్టుకున్నారా? చిన్నప్పటి నుంచి అలా తినడమే కదా, లెక్క పెట్టండి ఒకరోజు కూర్చొని, అది తీసి దీనిలోంచి తీసి. సో అన్ని ప్రభల్లాగా అమ్మవారు
బయటకు వస్తుంది. ప్రభారూప, ప్రభావతి, ఈ పేర్లన్నిటికీ. ఎందుకంటే మనం అమ్మని ఎప్పుడు ఎలా చెప్పాం? ఫస్ట్ రూపవైభవమే చెప్పాం. ఫస్ట్ 100 నామాలు 100వన్నీ మీకు రూపవైభవమే వస్తుంది అమ్మవి. ఆ తర్వాత తత్వవైభవం, లీలా వైభవం, కుండలిని యోగం, ఆ తర్వాతే వీటిలన్నికి దిగాం. కానీ ఫస్ట్ ఇప్పుడు మీ గురించి చెప్పాలి కదా. మీరు ఎలా ఉంటారో చెప్తాను, చెప్పిన తర్వాత అప్పుడు మీ గొప్పతనం చెప్తాను. మీ గొప్పతనం అంతా చెప్తే ముందు ఆయన ఎవరో చూయించరా బాబు అంటాం. కాబట్టి ముందు అమ్మ గురించి చెప్పారు, ఆ తర్వాత అమ్మకున్న గొప్పతనాలన్నీ చెప్పుకుంటూ వచ్చారు. మధ్యలో మళ్ళీ మర్చిపోతామేమో, అసలు ఈయన మొన్న ఎంత మంచి పని చేశారా అని కదా, నేను ఇలా ఉన్న మళ్ళీ మధ్యలో గుర్తు చేయడం అనమాట అమ్మని అలా అని. సో అది దాని అర్థం. ఇంకా అలా ఎర్ర రంగుతో ఉన్న పేర్లు ఏమైనా ఉన్నాయేమో, ఐడియా ఉందా? ఒక్క పేరు చెప్తారా? సరే నేనే చెప్తాను. సర్వారుణ, ఉద్యద్భాను సహస్రాభ, ప్రభావతి, ప్రభారూప, తారాకాంతి, తిరస్కారి, నాసాభరణ బాసుర, నిజారుణ ప్రభాపూర, మజ్జద్ బ్రహ్మాండ మండల, మందస్మిత ప్రభాపూర, మజ్జద్ కామేశ మానస. తర్వాత భైరవి, భగమాలిని, మార్తాండ భైరవారాధ్య, మిత్రరూపిణి. అంటే మీరు సహస్రాభ, మీరు ఆభ కిరణాలు, భానుమండలం, సూర్యుడితో సంబంధించినవి కిరణాలని ఆభ అంటాం. ఆభ అని ఎక్కడైనా వెతకండి, అవన్నీ కూడా అరుణ రంగు గురించే చెప్తున్నాయి. మీరు అవన్నీ కూడా అలా ఒక లెక్కేసుకుంటే మీరు తెలియకుండా అమ్మ గురించి డివిజన్ చేస్తున్నట్టే. ఇప్పుడు అన్నీ ఇక్కడే ఆగిపోతున్నాయి చూడండి. తాంబూల పూరితముఖి, దాడిమి కుసుమప్రిగా. ఇప్పుడు మొహంలో మృగాక్షి, అక్షి అంటే కళ్ళు కదా, మృగ అంటే మృగం అనగానే మీకు సరే జంతువు. మృగం అంటే ఇక్కడ ఎక్కువగా లేడీ గురించి. ఎప్పుడైనా లేడీని చూసారా? లేడీ అనగానే మనకు ఒక్కటే వస్తుంది, రామాయణంలో బంగారు లేడీ. అది తప్పించి నాకు తెలిసి మనం ఎప్పుడు డిస్నీలో కూడా లేడీని పెద్ద చూడడానికి ఇది చేయలేము. కానీ పోనీ జూ పార్క్కి వెళ్తే లేడీ ఎలా ఉంటుంది? ఫస్ట్ చంగు రెడీ, దాని కళ్ళు ఎప్పుడైనా చూసారా? రెడీ ఉంటుంది అంటే ఎక్కడ ఏముందో చిన్న సౌండ్కైనా చుక్క ఉంటుంది, ఒక వేసేస్తుంది అటు ఇటు ఒక దాంట్లో ఒక చైతన్యం, అలర్ట్నెస్ అనమాట. అంటే అమ్మ అలా ఉంటుంది. అమ్మ ఇలా కూర్చొని అక్కడ ఏదో జరగని ఎప్పుడూ ఉంటుంది. ఆ కళ్ళు చూస్తూ ఉంటాయి. ఎవరి కోసం? తనల్ని ఎవరైనా సహాయం అడుగుతున్నారేమో, తన ఉపాసకుల కోసం, తన భక్తుల కోసం. తన భక్తులను ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకు కూడా చెక్ వేయాలి కదా. సో ఇవన్నీ కూడా అమ్మ కళ్ళు ఎప్పుడు అలర్ట్ అనమాట. అలర్ట్నెస్తో ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది. ఇంకోటి ఇదొక అర్థం కదా లేడీ. ఇంకొకటి మృగానికి అర్థం ఏంటంటే దారి, మార్గం. ఇప్పుడు మృగం ఉందబ్బా, మృగం అంటే మృగం ఏంటి? దేనికి? వేటాడాలి. వేటగాడు ఉన్నాడు. వేటగాడు ముందెళ్తాడా, మృగం ముందెళ్తుందా? మృగం ముందెళ్ళాలా? వేటగాడు వెనక మృగం ఉండొచ్చు కదా. అది అసలు వేటనే అనదు. మీరు వేట అంటే వేటగాడు దేన్ని ఫాలో అవ్వాలి? మృగాన్ని ఫాలో అవ్వాలి. మృగం అంటే ఇప్పుడు ఎవరు చూపించి? వేటగాడికి ఏమైంది? ఆమె మృగము వేటగాడికి ఏమైంది? దారి చూపిస్తుంది. సరే వాడు వేటగాడు మృగాన్ని పట్టుకొని తినాలి అవన్నీ పక్కన పెడితే, ఆ మృగం ఏ దారిలో పోతుందో వేటగాడు అదే దారిలో పోతున్నాడు. అంటే అమ్మ ఎవరు? దారి చూపిస్తోంది. మీరు ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి నా వైపు అని దాని అర్థం అన్నమాట, మృగాక్షి. సో అమ్మవారు ఈ కళ్ళతోనే 2 పనులు చేస్తుంది, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఇదే కృష్ణుడు కూడా. కృష్ణుడు, విష్ణువు, అమ్మవారు ఇద్దరు వేరు కాదు. ఇద్దరు చేసే పనులు ఒకేలా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళిద్దరే దిగుతారు ఏదైనా ఇబ్బంది అయినప్పుడు. వాళ్ళిద్దరూ ఒకటే. మీరు ఇప్పుడు కృష్ణుడి దగ్గరికి వస్తే కృష్ణుడు పుట్టాడు అని కంసుడికి చెప్పింది ఎవరు? కృష్ణుడు పుట్టాడు అని కంసుడికి ఎలా తెలిసింది? ఆకాశవాణి. ఆకాశవాణి. అసలు వసుదేవుడికి దేవకికి పెళ్లి చేస్తే కూడా వీళ్ళకి పుట్టే 8వ సంతానము సంహరించద్దు, నువ్వు సంహరించబడతావు అని చెప్పింది కూడా ఎవరు? ఆకాశవాణి. ఎవరు ఆకాశవాణి? యోగమాయ. ఈ అమ్మవారే. అంటే వీళ్ళిద్దరు ఎలా ఉంటారంటే అమ్మ
విష్ణు గురించి చెప్పనంత వరకు వీళ్ళకి తెలియదు. అలాగే ఇంకొక స్టోరీ, కన్యాకుమారి స్టోరీ తెలుసా మీకు ఎవరికైనా? పార్వతీదేవి కన్యాకుమారి లాగా అవతారం ఎత్తి కింద మలయాచలం కేరళలో ఉంటుందని బాణాసురుని చంపడానికి ఎత్తిన అవతారం కన్యాకుమారి. అక్కడ కూడా కన్యాకుమారి పుట్టింది అని బాణాసురుడికి తెలియజేసేది ఎవరంటే విష్ణువు. అంటే వీళ్ళిద్దరు ఎలా ఉంటారంటే, ఆల్రెడీ అక్కడ నీ కోసం ఒకడు పుట్టాడనేది అక్క అయినా చెప్తుంది ఇక్కడ, లేకపోతే మీరు సహోదరుడు అనండి, ఎవరు అక్కో ఎవరు తమ్ముడో ఎవరన్నా ఎవరు చెల్లో నాకు తెలియదు, ఆ కన్ఫ్యూజన్. కాబట్టి వాళ్ళు ట్విన్లు కాబట్టి వీళ్ళు ముందే వాళ్ళకి చెప్తారనమాట, ఆల్రెడీ నీ కోసం అక్కడ రెడీ అయి ఉంది అని. సో వీళ్ళు అలా కలిసి పనిచేసేవాళ్ళు. ఆ తర్వాత మృగాక్షి తర్వాత ఏమైంది? మోహిని. మోహిని అవతారం ఎక్కడొచ్చింది? 3 మోహిని అవతారాలు ఉంటాయి. ఇక్కడ నేనైతే ఒకటే మోహిని అవతారం మాట్లాడతాను. ఎక్కడ? క్షీరసాగర మదనం జరిగిందా? మదనం జరిగినప్పుడు ఏమైంది? రాక్షసులు దేవతలు ఇద్దరు వేరు అయిపోయారు. కానీ అర్థమైపోయింది ఇంకా అమృతం వస్తోంది, కొంచెం మంది అందులో కలిసిపోతారు, వీళ్ళని పక్కదారి పెట్టియాలి కదా కొంచెం, లేకపోతే ఇబ్బంది అయిపోతుంది కదా. ఎవరికి వాళ్ళ పనే అది, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ వస్తోంది. ఇక విష్ణువు ఏం చేశాడు? అమ్మవారి మంత్రాన్ని, ఎందుకంటే ఇప్పుడు మీకు ఏదైనా కావాలంటే ఎవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గర అడిగి, ఇప్పుడు మీకు ఏమైనా మీ ఇంట్లోనే ఉంది కానీ ఎంత కావాలన్నా మీ అన్నదో తమ్ముడిదో అయినా కానీ అడగాలి కదా, అడగందే మీది కాదు, అది సొంతం కాదు. కాబట్టి ఏం చేశాడు? అమ్మవారి మంత్రాన్ని జపించాడు. అమ్మవారి మంత్రం జపించే కొద్దీ ఆయనలో కూడా ఆ అమ్మవారి అందమంతా ఈయనలోకి వచ్చేసింది. ఈయన మోహిని అయిపోయాడు. మోహం అంటే ఆకర్షణ. ఆయన ఆకర్షణకు అందరూ దేవతలు ఏం చేశారో తెలుసు కదా, డామ్. అందులో రాహుకేతు ఒక్కళ్ళే కొంచెం పక్కకు వచ్చి తెలుసుకున్నారు. కానీ ఆ లోపలే ఎవరు చెప్పారు? సూర్యచంద్రులు చెప్పేశారు. వీళ్ళు ఉన్నారు అనగానే రాహుకేతు అయిపోయారు. ఆ రాహుకేతు ఏమయ్యారు? అప్పటి నుంచి సూర్యచంద్రులను పట్టుకొని పీడిస్తూనే ఉన్నారు. అందుకే అవి మన నవగ్రహాలు అయిపోయాయి అన్నమాట తెలియకుండానే. సో అందుకే సూర్యుడికి రాహుకి పడదు, చంద్రుడు కేతుకి పడదు. ఆ స్టోరీ అప్పటి నుంచి జరుగుతుంది. యాక్చువల్లీ ఇవన్నీ స్టోరీలను ఎందుకు చెప్తాను తెలుసా? ఇవన్నీ తెలుసుకుంటే ఎక్కడో తెలియకుండా మీకు మీ జ్యోతిష్ శాస్త్రం అర్థమవుతుంది, అసలు ఎందుకు ఇవన్నీ పెట్టబడ్డాయి, మీకు ఆయుర్వేదం అర్థమవుతుంది అన్నీ. మనకి ఇప్పుడు నేను చిన్న పిల్లాడున్నాను, నా కొడుక్కి ఉట్టి సరే మీకు అందరికీ పిల్లలు ఉన్నారు కదమ్మా, ఎల్కేజీ అంతా నర్సరీ అంతా మీ పిల్లాడు ఏం నేర్చుకున్నాడు? సంవత్సరం అంతా బి, అయ్యో రోజు ఆయనే 20 సార్లు రాయాలి. బి సంవత్సరం చదివారు. మళ్ళీ ఎంత ఎల్కేజీ వచ్చినా ఏతోని ఏ క్యాపిటల్ ఏ స్మాల్ ఏమో, లేకపోతే ఏ ఫర్ యాపిల్ ఏమో, అలా 3-4 సంవత్సరాలు చదివారు ఏ బి అని. అర్థమైంది? అంటే అది బేసిక్ అనమాట. అక్కడ అలా చదివిన తర్వాత ఏమున్నాయని టకటక అర్థమవుతాయి. ఫస్ట్ది చాలా కష్టంగా ఉంటుంది పట్టడం, తర్వాత ఒకసారి అర్థమైపోతే వెళ్ళిపోతాం. కానీ ఫస్ట్ది మాత్రం ఎప్పుడు దిగాలని పదే చెప్తూ ఉంటాం అనమాట, పదే చెప్తూ ఉంటాం. ఇప్పుడు మోహిని అంటే అమ్మ మనల్ని మాయలో పడేస్తుంది. ఈ మోహిని అవసరమా మనకి? అవసరమా అవసరం లేదా చెప్పండి? భ్రమ, మాయ ఇవన్నీ మంచివి కావు కదా. పదాలు చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయి. భ్రమ, మాయ మంచివా? మంచివి కావు. సరే ఇప్పుడు మీకు పిల్లాడు పుట్టాడు మేడం, పిల్లాడు పుట్టాడు, వాడికి పాలు కావాలి, వీడు నా పిల్లాడు కాదు, చల్ ఎవడో నాకు సంబంధం లేదంటే వాడి బతికేం కావాలి? అంటే ఇదంతా నడవాలంటే కూడా మోహం కావాలి, మీకు ఆ అటాచ్మెంట్ ఉండాలి. అటాచ్మెంట్ లేదనుకో, నాకు ఇప్పుడు ఎవరో అవసరం లేదంటాం, మనం భర్త అవసరం లేదంటాం, పిల్లలు అవసరం లేదంటాం, ఎక్కడో వెళ్ళిపోతాం. కాబట్టి ఇది నడవాలంటే మాయ కావాలి. ఆ మాయ ఎందుకు పెడుతుంది అంటే ఇది నడవడానికి పెడుతుంది, ఇది ఆట. ఇప్పుడు మనమైనా పిల్లాడికి వాడు ఊరికే సతాయిస్తే ఏం చేస్తాం? వాడికి ఒక బొమ్మ ఇచ్చేసి వదిలేస్తాం, బొమ్మతో ఆడుకుంటుంటాడు. ఆ బొమ్మ వదిలేస్తే ఇంకో బొమ్మ పెడతాం. ఆమె కూడా మనల్ని బంధుత్వాలు ఇవన్నీ అనే బొమ్మలనే మాయలో పెట్టేసి నడిపిస్తూ ఉంది. మీరెందుకు ఆడతారు చెప్పండి ఆట? ఇప్పుడు మీలో ఇంతమంది ఉన్నారు కదా, ఎవరు ఆట ఆడతారు చెప్పండి? రోజుకి ఒక్క ఆట అయినా, ఏదైనా ఇండోర్ అయినా అవుట్డోర్ గేమ్ అయినా ఆడం. ఎందుకు? మనం చాలా మెచ్యూర్డ్ పీపుల్ కదా, మనకు చాలా బుర్ర ఉంది, మేము చాలా ఏమంటారు, మేము పండితులం, ఇప్పుడు మేము వచ్చి ఆటలు ఆడము. కానీ చిన్నపిల్లలు చూడండి, అమ్మ ఇప్పుడే అమ్మ ఒక హాఫ్ అన్ అవర్కి వెళ్ళి వస్తా, అమ్మ హాఫ్ అన్ అవర్ అమ్మ. వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు? మనం కిందికి ఎందుకు ఆడడానికి వెళ్ళట్లేదు? ముచ్చట్లు పెట్టడానికి మాత్రం ఖచ్చితంగా కిందికి దిగుతాం. అమ్మలక్క దిగిందా,
దిగింది, చాలు వెళ్దాం ముచ్చట్లు పెడతాం. ఏం ముచ్చట? ఇక ముచ్చట్లు ఏమో ఏమో ఏ ముచ్చట్లు ఇంకా డిపెండ్స్ ఇక వాళ్ళ దీన్ని బట్టి. పిల్లలు ఎందుకు ముచ్చట్లు పెట్టరు అంటే చిన్న వయసు అంటున్నా, ఈ కాలంలో 3rd 4th క్లాస్ వాళ్ళు కూడా ముచ్చట్లు పెడుతున్నారు. అట్లా కాదు కానీ చిన్నవాళ్ళు ఆడుదాం రా అంటారు, ముచ్చట్లు పెడదాం రా అన్నారు. ఎందుకు? ఫస్ట్ వాళ్ళ ఎనర్జీ అంత హై ఉంటుంది, రెండోది అదే వాళ్ళకి ఆనందం. మీరు ఆనందంగా ఉన్నప్పుడే ఆట ఆడతాడు. వాడికి ఏదో కుట్టింది లేకపోతే వాడికి జ్వరం వచ్చింది, అరే ఆడడానికి పోరా అని మీరు తోసినా మీ పిల్లాడు ఆడడానికి వెళ్తాడు. ఆ కిందికి ఒంట్లో బాగాలేనప్పుడు వెళ్ళడు. అంటే దాని అర్థం ఏంటి? మీరు ఎప్పుడు ఆడతారు ఆట? సంతోషంగా ఉన్నప్పుడు ఆడతారు. ఇప్పుడు అమ్మ సంతోషంగా ఉంది కాబట్టి ఏం ఆట ఆడింది? ఈ జగత్తుని సృష్టించడం అనే ఆట ఆడింది. ఎందుకు సృష్టి జరిగింది అంటే ఆమె ఆనందంగా ఉండేది కాబట్టి సృష్టి జరిగింది. మీది కూడా అంతే కదా, ఆనందంగా ఉంటేనే పెళ్లి జరుగుతుంది, ఆనందంగా ఉంటేనే నెక్స్ట్ సృష్టి జరుగుతూ ఉంటుంది. లేకపోతే అదే అమ్మ పెట్టే మాయా. ఆకలేస్తుంది అనుకోండి ఇంట్లో, కానీ మీకు నచ్చింది లేదు, తింటారా? నచ్చింది లేనప్పుడు ఎంతమంది తింటారు? చేతులు లేపండి బా. మీకు బాగా ఆకలేస్తోంది కానీ ఆ రోజు మీకు అస్సలకే ఇష్టం లేనిది ఉంది డైనింగ్ టేబుల్ మీద, అయినా ఎంతమంది తింటారు? క్వశ్చన్ అర్థమైందా? మరి నేను ఏదో వేరే భాషలో మాట్లాడుతున్నట్టు ఒక్కళ్ళు కూడా చేయలేపట్లే. ముందే కనిపించేటోళ్ళు తక్కువ మంది ఉన్నారు. చెప్పనా? మీరు ఎంత రుచికరంగా ఈరోజు ఉప్పు సరిపోలే కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఉప్పు కారం అంతా మిక్సీకి మీరు వామిటింగ్ చేసినప్పుడు బయటకు వస్తే చూడండి, కలర్ ఉండదు, పాడు ఉండదు, ఇక వాసన అయితే మరీ దరిద్రం, అసలు క్లీన్ కూడా చేయాలనిపించదు. మీరు ఏ రుచి కోసం పడి షాపులకు వెళ్ళి ఉప్పు కారం పుదీనా కొత్తిమీర ఇంకేంది మసాలాలు తెచ్చుకొని తింటున్నారో, అది లోపలికి వెళ్ళిన తర్వాత ఏదైతే అవుతుంది కదా, అది చూసిన తర్వాత వామ్మో అనిపిస్తుంది. అది తెలిస్తే ఇది తినగలరా? ఈ రుచి మీద ఉంటుందా? మీకు ఉండదు. కానీ ఆమె పెడుతుంది. ఎందుకంటే ఇది జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ దిగడానికే కావాలి ఆ రుచి, మళ్ళీ తర్వాత అవసరం లేదు. కానీ అది జరిగే పద్ధతి అన్నమాట. అన్నిటికీ అది పెట్టింది అమ్మవారు. అలా పెట్టి ఏమైంది? మోహిని. హ్రీం అంటే ఎవరిదో తెలుసా? హ్రీం అంటే ఆకర్షణ. హి ఏమో నిశ్వాస అంటే శ్వాసలు, ఉచ్ఛ్వాస నిశ్వాస ఉంటుందని తెలుసా? నేను ఏదైనా తెలియని భాష మాట్లాడుతున్నానా? తెలిసిన భాష మాట్లాడుతున్నానా? ఇన్హలేషన్ ఎక్సలేషన్. సో నిశ్వాస అది హరి. రా ఏమో నాదం, సౌండ్ ఎవరు చేశారు ఫస్ట్? రుద్రం, శివుడు, బిగ్ బ్యాంగ్ థియరీ. ఈ అంటే ఎవరు? శక్తి. ఆమె లేకపోతే అటు విష్ణువు నడవడు, ఇటు శివయ్య నడవడు, ఎవరు నడవరు. ఎందుకంటే ఆమె అందరికీ కామన్ ఆ శక్తి. అందుకే పెళ్లి కాకముందు అదే అన్నో తమ్ముడు అవుతారు, పెళ్ళైన తర్వాత అదే భర్త తీసుకుంటాడు. ఇద్దరు పనిచేసే విధానం కొంచెం వేరు, కానీ అన్నకి తమ్ముడికైనా ఆ శక్తి అక్కనో చెల్లెలో, తర్వాత అది భార్యలాగా మారుతుంది. కాబట్టి మారుతుంది. మోహిని అంటే మ్యాజిక్ షోకి ఎంతమంది వెళ్ళారు? మ్యాజిక్ షో ఒక్కసారి కూడా మ్యాజిక్ షో చూడలేదా? ఏదో బర్త్డే పార్టీలో కూడా ఇప్పుడు చాలామంది పిలుస్తున్నారు కదా మ్యాజిక్ షో చూసే మెజిషియన్ షో స్టార్ట్ చేయకముందు వరకు మీకు అంతా గుర్తుంది కదా, అంతా బాగుంది కదా, అంతా కరెక్ట్గా జరుగుతుంది, సరేనా? ఈ మ్యాజిక్ షో స్టార్ట్ అవుతుంది అంటే ఇప్పుడు ఒక మ్యాజిక్ షో ఉంది, మీరు దానిలోకి వెళ్తున్నారు, టికెట్ తీసుకున్నారు, లోపలికి వెళ్తున్నారు అంటే మీరు ఏం చేశారు? ఇప్పుడు అమ్మ గర్భంలోకి వెళ్ళారు, సరేనా? మ్యాజిక్ షో లోపలికి వెళ్తున్నారంటే అమ్మ గర్భంలోకి వెళ్ళారు. ఇప్పుడు మ్యాజిషియన్ ఏం చేశాడు? మ్యాజిక్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ ఏం చేశాడు? మీకు మ్యాజిక్లో ఫస్ట్ పార్ట్ ఏం చేశాడు తెలుసా? చిటికేసినప్పుడు ఏమైంది? అమ్మ గర్భం నుంచి మీరు బయటికి వచ్చారా అంటే ఆ ఫస్ట్ చిటక అర్థం ఏంటి? మీరు ఫస్ట్ ఏడుపు అంటే గర్భంలో వెళ్ళేంత వరకు అన్నీ గుర్తున్నాయి. ఏం గుర్తున్నాయి? పాత వాసనలు, మీరు ఒక్కొక్కరిని పెట్టిన ఇబ్బందులు, మీరు ఇప్పుడు రెడీగా పడబోయే ఇబ్బందులు, మీకు అన్నీ పాత జన్మ వాసనలు అన్నీ గుర్తున్నాయి. పాత జన్మ ఉందని ఎంతమంది అంటారు, లేదని ఎంతమంది ఉంటారు? అది కూడా మళ్ళీ ఒక క్వశ్చన్ మనకి కదా, దానికి కూడా వస్తా. సో ఏమవుతుంది? అవన్నీ గుర్తుంటాయి, కానీ ఫస్ట్ చిటక, ఫస్ట్ ఏడుపు వేసినప్పుడు అమ్మ ఏం చేస్తుంది? మాయ పనిచేస్తుంది, అన్నీ మర్చిపోతాం.
ఇప్పుడు అమ్మ నాన్న కొత్తగా తయారవుతారు, వాళ్ళు ఏం చేస్తారు, ఓ నా కొడుక్కి ఇది ఇష్టం లేదనుకుంటా అంటే ఇంకా వాళ్ళు వాళ్ళ సొంతంగా వాళ్ళకున్నవన్నీ కూడా రుద్దేస్తారు, పెట్టేయడం స్టార్ట్ చేస్తారనమాట. వాడు ఆల్రెడీ మర్చిపోయాడు, కొత్త వచ్చే మధ్యలో ఎప్పుడో గుర్తొస్తుంది మనలాగా. ఇప్పుడు గుర్తొచ్చిన తర్వాత అప్పుడు ముందుకెళ్ళాలా వెనకెళ్ళాగా ఎలాగ ఇబ్బంది పడతాం. ఆ తర్వాత మీరేం చేస్తారు, టికెట్ కట్టారు కదా, టికెట్ కట్టాడు. ఇప్పుడు మెజిషియన్ అంటాడు నేను గంట సేపు షో ఇస్తా అంటాడు. గంట సేపు షో ఇస్తున్నప్పుడు మ్యాజిక్ ఆయన చూపిస్తున్నప్పుడు ఫస్ట్ మెజిషియన్ ఆయనే గుర్తుంటాడు, కానీ ఆ తర్వాత ఆయన చేసేవన్నీ అందులో పడిపోతారు. మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మధ్యలో లేదు ఇది ఈయన చేస్తున్నాడు అని గుర్తొస్తుంది, కానీ మళ్ళీ అరే భలే చేస్తున్నాడే అని మళ్ళీ అందులో పడిపోతాం. అంటే అర్థమైపోయిందా? మీరు మధ్యలో భక్తి అనేలాగా గుర్తొస్తారు. అసలు నిజంగా వీటిని అన్నిటినీ పుట్టించేది ఎవరు, అసలు మనం ఎక్కడి నుంచి పుట్టాము, అసలు నా ఉనికి ఏంటని మధ్యలో మీకు గుర్తొస్తున్నట్టు వస్తుంది. కానీ మళ్ళీ ఏం చేస్తారు, ఆయన ఎంత మాయ, ఆ మెజిషియన్ ఎంత మంచి మెజిషియన్ అంటే టకటక ఒకదానికొకటే చిలకొస్తోంది, ఇంకేదో వస్తోంది, కట్ చేస్తున్నా అన్ని మళ్ళీ ఏం చేస్తారు తెలియకుండా మళ్ళీ మాయలో పడిపోతారు. సో ఈ జగత్తంతా కూడా అమ్మ ఏం చేసిందంటే, ఆ మెజిషియన్ ఎలా ఉంటాడో మాంత్రికుడు, అలా అమ్మ కూడా అమ్మ మాయలో ఇదంతా నడుస్తూ ఉంది. ఇది రెండు సపరేట్ చేయగలిగేవాడు బాగా బుద్ధి ఉండాలి. మళ్ళీ మనసు అటు పడవద్దు. మనసు పడింది అనుకోండి చేసేది అలే భలే చేస్తున్నాడే, ఏదేమైనా కానీ లే బాగా చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు మనకెందుకు, బాగా చేస్తున్నాడు చూద్దామని కూడా పాయ్. సో అలా అమ్మ మోహిని. ఆ తర్వాత ముఖ్య అంటే ముఖం. ముఖంలో ఎక్కువ ఇంపార్టెంట్ ఉన్నది ఏంటమ్మా, ముఖంలో బాగా అవసరం ఉన్నది ఏంటి, పంచేంద్రియానం. ఎవరు ప్రధానం, నయనం ప్రధానం. నయనం వచ్చేసింది, మృగాక్షి చెప్పుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నా, దీన్నే వాడుతున్నా. సో నా వాక్కుని వాడుతున్నా. ఎందుకు, అమ్మవారి నామాలన్నీ చెప్పినది ఎవరు, స్వయంగా వశిన్యాది వాగ్దేవతలు. అంటే మీరు వాక్కుతోనే కదా, మీకెంత బుద్ధి ఉంది, మీరు 10 మందికి ఏం చెప్పాలి అనుకునే తెలియజెప్పేది వాక్కుతోనే. కాబట్టి ఆ వాగ్దేవి అన్నమాట ఇది. కాబట్టి అక్కడ అమ్మవారు ఏమైంది, ముఖ్య. మృడాని. ఇప్పుడు ఎవరు వచ్చారు చెప్పండి, మోహిని అన్నాను. సో ఆ రూపంలో మనం విష్ణుదేవుణ్ణి గుర్తు చేసుకున్నాం, విష్ణువుని గుర్తు చేసుకున్నాం. ఇప్పుడు మృడాని అంటే మృడుని భార్య. మృడుడు అంటే ఎవరు, శివుడు. మృడుడు ఎందుకు అయ్యాడు, మృత్యువుని కూడా ఎరుకగా, అంటే మీకు ఎరుకై ఉన్నవాడు మృడుడు. అంటే మృత్యువు గురించి కూడా ఎరుకలో ఉన్నవాడు మృడుడు. ఇప్పుడు మనకి ఎంతమందికి మన చావు మనకి ఎరుకలో ఉంటుంది. పాతకాలంలో జనాలకు ఉండేది అనుకుంటా కదా, వాళ్ళు పోయే ముందు తులసి దళం అనేవాళ్ళు, నేను పోతున్నా అని అన్ని కొన్ని చెప్పేవాళ్ళు. అంటే వాళ్ళు ఎంత అంటే వాళ్ళ చైతన్యంతో ఎంత కనెక్టెడ్గా ఉండేవాళ్ళు అంటే వాళ్ళకి తెలిసేది, చెప్పగలిగేవాళ్ళు. ఎందుకు ఉపాసకులైన వాళ్ళందరికైనా వాళ్ళు వచ్చే టైం చెప్పగలరు. కరెక్ట్ స్వామి వివేకానంద చెప్పాడు, ఆయన ఎప్పుడు వెళ్తున్నాడు, ఏ టైము డేట్ అన్నీ చెప్పాడు. వాళ్ళకి ఐడియా ఉంటుంది. అంటే ఎందుకు పుట్టామో మనకు తెలియదు, కానీ బతుకుతున్నంత సేపు మాత్రం అమ్మ ఒక్కటి ఉండాలి, నా చావుని నేను స్వాగతించేటట్టు బతుకుతా అని బతకాలి. కానీ నా చావుకి భయపడి బతుకుతా అని మాత్రం బతుకొద్దు. ఎందుకంటే మీతో పాటు తెలుసా ఎప్పుడు ఉండే ఫ్రెండ్ ఎవరు తెలుసా, మీ చావు, మీ మృత్యువు. కావాలంటే ఈ నిమిషంలోనే మీకు తోడు రావచ్చు, ఈ నిమిషంలోనే. ఎవ్వడు తోడుండడు తెలుసా, ఎప్పటికీ తోడుండేది మృత్యువు. దానికే మనం భయపడతాం. నిజం చెప్తున్నాను. ఎందుకు ఈ భావనాగమ్య, ఈ అమ్మవారి గురించి పట్టుకోవడం, ఇదంతా ఎందుకు, చావుకి భయపడి మాత్రం పట్టుకోకండి. కానీ చస్తున్నప్పుడు కూడా అందులో ఏదో ఆ సంతోషం ఉంటుంది. చావు అంత సంతోషకరమైంది కాదు. చావు సమయంలో దాదాపు ఒకేసారి 40,000 వృశ్చికలు లేకపోతే తేళ్లు కుడితే ఎంత నొప్పి ఉంటుందో అంత నొప్పి ఉంటుంది. వెళ్ళే ముందు అన్నీ ఒక్కొక్కటి గుర్తొస్తుంటాయి, టక 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 వీళ్ళలాగా 60 సెకండ్లలోనే టక టక టక.
మీకు మీరు చేసిన తప్పులన్నీ గుర్తొచ్చి మీరు భయపడాలా, లేకపోతే ముందు నాకు ఇంతకన్నా మంచి నన్ను సృష్టించిన అమ్మ నన్ను తీసుకెళ్ళడానికి వచ్చింది అని సంతోషపడతారా? మీ ఇష్టం, మీ చావు మీ ఇష్టం. దాన్ని మనం ఆపలేం, ఎవరి చావును ఆపలేం. కానీ ఎలా చావాలి అనేది మాత్రం మీ చేతిలో ఉంది. చావు మీ చేతిలో లేదు, కానీ ఎలా చావాలి అనేది మాత్రం మీ చేతిలో ఉంది. దానికోసమే ఇక్కడ కూర్చున్నాం. నేనైతే దానికోసమే కూర్చున్నా. బతకడానికి కావాల్సినవన్నీ చేసుకున్నాము. ఆల్మోస్ట్ అందరికీ కారు ఉందా? కారు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రేపు కొనిస్తా నేను. అబద్ధం చెప్పొద్దు, నిజంగా చెప్పాలి. అందరికీ కార్లు ఉన్నాయి కదా. ఆల్రెడీ ఇక్కడో ఇల్లు ఉంది నాకు తెలుసు, ఇంకెక్కడో కూడా ఇంకా ఇల్లులు ఉన్నాయి మీకు. అమ్మ అబద్ధాలు అన్నీ ఉన్నాయి తెలుసు కదా. పిల్లలకి పాటికే మంచి చదువులు ఇస్తున్నారు. దేనికి డోకా అయితే లేదు కదమ్మా. ఉన్న వాటిలో అమ్మది అందరం బాగుంది. నెక్స్ట్ ఏంటి మరి? మంచి ఆరోగ్యం. ఎన్ని రోజులు మంచి ఆరోగ్యం? అంతా మంచే జరగాలి. ఎంతవరకు? చావు వస్తున్నప్పుడు ఎరుకలో ఉండండి అండ్ దానికి భయపడకండి. దానికోసమే పట్టుకోండి. అమ్మని పట్టుకుంటారా? మీరు ఎవరిని పట్టుకుంటారో, మీ ఆరాధ్య దేవత ఎవరైనా పర్లేదు, వాళ్ళని పట్టుకోండి. మృత్యుంజయ్. మృత్యు అంటే అదెలా ఉంటుంది? అమ్మవారు మృత్యు పైన అంట. మృత్యు కూడా ఎరుకలో ఉంటుంది. అదెలా? లాస్ట్ టైం నేను పోయినసారి చెప్పాను, లేరు కదా అక్కడ. సరే, అందరూ ఎవరు రాత్రి నిద్రపోతారు, ఎవరు నిద్రపోరు? అందరు నిద్రపోతారని అనుకుంటున్నాను కదా. గంట 2 గంటలు నిద్రపోతారు కదా. నిద్రపోతారా మేడం? రాత్రి కళ్ళు వచ్చిందా ఏమన్నా? నిన్న రాత్రి కళ్ళ రాలేదా? అయ్యో రామ. పోనీ మొన్న రాత్రి వచ్చిందా? పోనీ వారంలో కళ్ళు వచ్చిందా? మీకు వచ్చిందా? పోనీ సరే, గుర్తుండదు. సరే, ఓకే ఫైన్. మీకు కళ్ళు వచ్చింది కదా అమ్మయ్య, చాలరా బాబు, కళ్ళు వచ్చింది. సరే, ఆ కళలో పోనీ ఏమొచ్చింది? కళలో వేగ ఏమో వచ్చాయి కదా, ఏదో సన్నివేశాలు. మనుషులు కొంతమంది ఉండాలి కదా, మనుషులు జంతువులో ఏదో ఒకటి ఉన్నాయి కదా. ఉన్నాయా? సరే, ఆ తర్వాత ఏం జరిగింది? స్టోరీకి వచ్చేపు నడిచింది కదా. స్వప్నంలో కూడా 1 గంట నడిచిందో ఎంత. ఆ తర్వాత ఏమైంది మేడం? మీ కళ మీతో పాటు బయటకు వచ్చిందా? మీకు మేలుకు వస్తే కళ ఎక్కడ అయిపోయింది? ఎక్కడికి? కళ ఎక్కడి నుండి వచ్చింది? పడుకున్నది. ఎవరు పడుకుంటే వచ్చింది? మీరు పడుకుంటే వచ్చింది. అంటే కళ ఎవరి నుంచి వచ్చింది? ఇప్పుడు మీ నుంచే వచ్చింది కదా కళ. మీ మనస్సు ఏదో ఆలోచిస్తుంది, దాన్ని వెళ్ళి అక్కడ సెట్ అయింది. మీ కళ మీదే. సో మీదే వచ్చింది. ఆ తర్వాత దాన్ని లయం చేసింది ఎవరు? ఆ కళని సమాప్తం చేసింది ఎవరు? భయంతోనో సంతోషంతోనో లెగాలనే నేర్పు ఏదో ఒక దాంతో దాన్ని ఎండ్ చేసింది ఎవరు? మీరే. మరి లేచారా? లేచిన తర్వాత కళ గురించి ఎప్పుడైనా బాధపడ్డారా? సంతోషపడ్డారా? రోజంతా కంటిన్యూ చేశారా? నా కళ వచ్చిందో, నా కళ వచ్చింది లేదా? మళ్ళీ ఏం చేశారు? మీ పని మీరు చేసుకున్నారా? సేమ్ అలాగే మహాప్రళయ సాక్షిని, మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని అమ్మవారు ఎలా అయితే మన కళ మన నుంచే వచ్చి మనమే దాంట్లో అన్ని క్యారెక్టర్స్ అన్నీ మనమే, భయపడేది మనమే. ఒక్కోసారి మన కళలో మనమే ఉంటాం, మనమే ఏదో జంతువు మన వెనక వస్తుంది, భయపడతాం, మనమే ఏదో సాధించాం, అంతా ఉంటుంది. ఆ తర్వాత మనమే మనలో లయమైపోతాం, బయటికి వస్తాం. అలాగే ఈ సృష్టి కూడా అమ్మ నుంచే బయటికి వస్తుంది, మళ్ళీ అమ్మలోనే లయమైపోతుంది. శవం అన్నట్లే నాశనం అవ్వట్లేదు, లయమైపోతుంది. అలాగే ప్రళయం వచ్చినప్పుడు కూడా మనం ఆ అమ్మలో లయమైపోతాం. అంటే చక్కగా అమ్మలోకి ఇమిడిపోతాం, మళ్ళీ అవసరం ఉన్నప్పుడు దాన్ని అలాగే తీసి బయటపెడతాం. సరేనా? మిత్రరూపిణి అంటే మిత్ర అంటే మిత్రుడు, రూపిణి అమ్మ మిత్రుడు ఫ్రామా, మిత్రురాలా? సరే, సూర్యులు ఎంతమంది? ఈ పాటికి వచ్చేయాలి పిల్లలు, హోంవర్క్. సూర్యులు ఎంతమంది? 1, 2, 3, 4, 5, 12 మంది. నెలకో సూర్యుడు. సరేనా? సో ఈ తూర్పు దిక్కున వచ్చే సూర్యుడు ఎవరైతే ఉన్నాడో ఆయనకి మిత్రుడని పేరు.
మిత్రుడు అంటే ఇప్పుడు అంధకారం ఉందబ్బా, రాత్రి కూడా అంధకారం ఉండింది, మీకు తెలియలేదు, మీరు రాత్రంతా మీకు లైట్ లేదు ఏం లేదు, మీరు దాన్నే పాము అనుకొని బిక్క సచ్చిపోయి కదిలితే అది నన్ను ఎక్కడ కొడుతుందో అని రామ 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 అనుకుంటూ దాని పక్కనే మొత్తం భయపడుతూ కూర్చున్నారు. ఉదయం అయ్యింది, పక్కన చూశారు, అది కర్రే, అది పాములాగానే ఉన్న పొడుగు కర్ర. సరేనా? ఇప్పుడు మీ భయం ఎక్కడ పోయింది? కర్ర అని తెలిసిన తర్వాత పోయింది. ఎందుకు పోయింది? మీ జ్ఞానం వచ్చిందా? ఏమొచ్చింది? వెలుతురు వచ్చింది. వెలుతురుతో పాటు ఏమొచ్చింది? మీ బుద్ధి పనిచేసింది. ఇప్పుడు వెలుతురు వచ్చింది, సరేనా? వెలుతురు వచ్చినా నేను పిచ్చోడిని, ఇంకా అది పామే అంట నేను. అంటే సూర్యుడు వచ్చిన తర్వాత కూడా నేను దాని పామే అంట, ఎందుకంటే నాకు బుద్ధి పని చేయట్లే కదా. ఇప్పుడు మీ బుద్ధి ఉంది కాబట్టి దాంతోపాటు జ్ఞానం అంటే లైట్ వచ్చింది, అంటే వెలుగు వచ్చింది కాబట్టి అది ఇది రెండు కలిపి అయ్యో నేను ఇంతసేపు ఏదైతే పాము అనుకున్నానో అది పాము కాదు కర్రేనా అని మీ భయం మీదే మీరు నవ్వుకున్నారు. అర్థమైందా? అలాగే రెండు చాలా అవసరం. ఒకటి జ్ఞానం అంటే తెలుసుకోవడం, లైట్ ఉంటే తెలుస్తుంది. అలాగే ఇవన్నీ కూడా జ్ఞానం కోసమే. ఇవన్నీ స్తోత్రాలైనా మీరు ఏం చేసుకున్నారు, జ్ఞానంతో పాటు ఏముండాలి? మీ బుద్ధి ఉండాలి. మీరు దాన్ని వంకర బుద్ధి పెట్టారనుకో ఎవడేం బాగు చేయగలడు మిమ్మల్ని? మీరు చెప్పేటట్టు అర్థం చేసుకోకుండా ఇంకా వేరేగా అర్థం చేసుకుంటే ఎవడు ఉద్ధరిస్తాడు? సో దానికి బుద్ధి తోడవుతుంది. అందుకే అంటారు అందరూ క్లాస్లో వింటారు థియరీ, కెమిస్ట్రీ ల్యాబ్లో, కానీ ప్రాక్టికల్కి వెళ్ళి చేసేసరికి ఎవడి బుద్ధి ఎంత ఉందో అక్కడ తెలుస్తుంది అనమాట. కొయ్యరా అంటే ఒకటి ఆల్రెడీ అన్నీ రాసుంటారు, ఇలా కొయ్యాలంటే అక్కడికి వెళ్ళి అర్థం. కొయ్యమన్నాడు కానీ నిలువున కొయ్యమన్నాడా, అడ్డంగా కొయ్యమన్నాడా, ఇలా మొత్తం వంకరగా డయాగ్నల్గా కొయ్యమన్నా అంటే అది బుద్ధి అనమాట. అక్కడ పనిచేయడం స్టార్ట్ అయింది. సో బుద్ధి అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. సో అమ్మ అలాంటి మిత్ర రూపిణి, అంటే మీకు జ్ఞానం ఇస్తుంది. మీరు ఒక అజ్ఞానంలో ఉన్నప్పుడు అమ్మ మీకు ఆ వెలుగై వస్తుంది అన్నమాట. వెలుగు ఆమె, బుద్ధి ఆమె. అందుకే మనం ఏమంటాం ఎప్పుడు మొదలుపెట్టిన తర్వాత యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత. నువ్వు ఏదైతే జ్ఞానం ఇస్తున్నావో అది మేము తీసుకుంటున్నామమ్మా, కానీ మా బుద్ధిలోకి అది ఎలా వెళ్ళి నువ్వు ఎలా అర్థం అవ్వాలో అలా అర్థం అవ్వాలి. నువ్వు వేరేలాగా మేము అర్థం చేసుకుంటే దానిలో అర్థం లేదు. నీ పని జరుగుతుందేమో కానీ నువ్వు వంకర, అప్పుడు వేరే అయిపోతాయి ఆలోచనలు కూడా, వంకర ఆలోచనలు అయిపోతాయి. కోపం సినిమాలు అంటే ఈ మధ్య తీస్తారు. ఏం సినిమా అబ్బా, అన్ని సినిమాలు ఎందుకు, ఒక సినిమా అన్ని సినిమాలు పుచ్చడి సినిమాలు అన్నీ కూడా అదేదో చూయిస్తారు. మొగుడు పెళ్ళాన్ని కొడుతున్న ఏదో ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఎలా ఉందో మేము చూయించాం ఈ సినిమాలో. ఒక ఆడది పడే బాధ చూయించామంటే ఒరేయ్ నువ్వు ఇంకో వాడికి ఎవడికో ఎలా కొట్టాలో ఎలా చంపాలో నేర్పిస్తున్నావురా ఎదవా. ఇంకొకడికి బుద్ధి నువ్వు వాడికి ప్లాన్ ఇస్తున్నావు, నువ్వు కరెక్టే చేస్తున్నావు, నీ ఉద్దేశం బాగానే ఉంది ఒప్పుకుంటా, కానీ నువ్వు ఇంకో 10 మందిని ఏం ఉద్ధరిస్తున్నావో తెలీదు. ఆ పడిన అమ్మాయి బాధ ఎట్టాగో పడింది, నువ్వు ఇప్పుడు 10 మందికి చూయించా బాధ, వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళి నువ్వు ఉద్ధరించేదేంటి? రెండోది ఎవడో ప్లాన్ చేస్తున్నాడు వీడిని నేను సంపాలి అని, కానీ ప్లాన్ రావట్లే. డైరెక్టర్ ఏం చేశాడు, సినిమా రూపంలో ప్లాన్ ఇచ్చేశాడు. ఈ మధ్య అన్ని ఏమంటే మిస్టరీ సినిమాలు, అదని ఏమంటారు థ్రిల్లర్ సినిమాలంట, దయ్యం సినిమాలంట. పనికి రాని దేనికి వాడుతున్నారా బుర్రలన్నీ? లోకం బాగు చేయడానికా పాడు చేయడానికా? మళ్ళీ దానికి యాక్టర్లు, దానికి డబ్బు, దానికి డిస్ట్రిబ్యూటర్లు, మళ్ళీ దాన్ని మనం డబ్బులు పెట్టి చూడ్డాం, రాత్రి భయపడ్డాం. అయ్యో రామచంద్ర, సరిపోయింది సర్లే. అందుకే అమ్మా నా వల్ల అయితే కాదు తల్లో. సీరియల్ అయితే చూయిస్తారు, ఆ ఒక్క ముఖం చూయించాలంటే ఒకసారి చూయించవచ్చు కదా, అష్టదిక్కుల్లాగా చూయిస్తారు. 8 దిక్కులు చూయించిన తర్వాత ఆమె ముఖం ఆపుతారు. ఆ 8 దిక్కులు చూసేసరికి నాకు ఒక నామం అయిపోతుంది ఇక్కడ, నా వల్ల కాదు. సరే నవ్వుకున్నారా? ఎవరు నవ్వుకోలేదా? ఇదో వీళ్ళు పాపం బాగా అనిపిస్తారు, ముందే ఉంటారు కాబట్టి. ఆ వెనకున్నారే ఏమంటారు, మిత్రరూపిణి. సరే ఈ మిత్రరూపిణిలే కనిపిస్తారు, ఆయనకు ఏం కనిపించదు నాకు. సో
మీకు ఉపకారం చేసి సహాయపడిన వాడు ఉపకారి. మీకు మేలు కలగాలని కోరుకునేవాడు శ్రేయోభిలాషి. అందుకే కార్డులో ఎక్కడైనా మీ శ్రేయోభిలాషి అంటారంటే మీరు నీ మేలు కోరుకుంటున్నా అని, నీకు సహాయపడలే డైరెక్ట్గా, కానీ నీ మేలు కోరుకుంటున్నా అని. కానీ ఎవడైతే నీ మనసు తెలుసుకొని నీ మనసుకు అనుకూలంగా నువ్వు ఒక్క మాట కూడా బయట చెప్పకుండానే నీకు సహాయపడతాడో, నీ తోడు నిలుస్తాడో వాడు మిత్రుడు. అమ్మవారు ఆ మిత్ర రూపిణి. అర్థమైందా? మనల్ని కన్నమ్మకైనా అమ్మ ఆకలేస్తోంది అని చెప్పాలేమో, ఆ అమ్మకి ఏడిస్తే చాలు ఏ ఏడుపుకి ఏ అర్థం ఉందో తెలుసుకుంటుంది. భావనాగమ్య. తర్వాత 566వ నామం నిత్య తృప్త. మనకి ఎంతమందికి తృప్తి ఉంది? తృప్తిగా ఎప్పుడైనా తిన్నారా? ఎంతమంది తృప్తిగా ఉన్నారు చెప్పండి. ఎవరు లేరా? అందరు ఉన్నారా? అయితే రేపటి నుంచి వీళ్ళకి అన్నం కట్ చేయండి అబ్బా, వీళ్ళకి అస్సలు పెట్టొద్దు, సరేనా? వీళ్ళు చేతులు లేపిన వాళ్ళు ఒక్కసారి చెప్పండి సార్, నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను రేపటి నుంచి నిత్య తృప్తాగా. సో మనకు ఆ తృప్తి అనేది ఉంటుంది చూడండి. తృప్తి అంటే ఎంత పెట్టిన దాంట్లో అంత ఆనందపడితే పర్లేదు, కానీ అవసరం ఇది మనది. మనం దేహం కర్మజీవులం, మనము పొట్ట. నీకేమైంది? మనము పొట్ట ఇక్కడ నుంచే ఉంది, మనకు ఆకలితోనే జీవం. ఆకలి లేకపోతే మనం లేవు, కాబట్టి తప్పులేదు. కానీ ఎంత తినాలి, ఏం కావాలో, ఎలా ఉండాలో, ఎంత కావాలనేది కూడా తెలుసుకోవాలి. అమ్మ నిత్య తృప్త అంటే అయ్యో ఈరోజు నాకు నువ్వు రాలేదా, పూజ చేయలేదా, ఈరోజు నాకు పొద్దులు పెట్టలేదా, ఈరోజు నువ్వు నా అగరబత్తి పెట్టలేదా, ఈరోజు నాకు నైవేద్యం పెట్టలేదా, ఈరోజు నాకు నువ్వు పూలు ఇయ్యలేదా, ఇలా అమ్మ ఏం బాధపడదు. నిత్య తృప్త. అర్థమైందా? మనల్ని కూడా ఆ స్థాయికి తీసుకెళ్ళి పెడుతుంది. అంటే నువ్వు ఎంతైనా ఉండు, అందులో తృప్తి పడేటట్టు ఉండు అని. నేను తృప్తి పడేంత వరకు ఇస్తావా అమ్మా? అది ఎప్పుడు తీరుతుంది నాయన? అది భక్త నిధి. భక్తుల పాలిటి నిధి అంట. నిధి అంటే ఏంటి? ఎక్కడైనా చూసారా పాత సినిమాల్లో? ఆ నిధి అక్కడ ఉన్నదంట, మనము అన్వేషించుదాము అని కట్టెలు వేసుకొని డుంగ్ 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 అని గుర్రాల మీద పోతారు. ఇప్పుడు నిధి అంటే కొత్త సినిమా ఈ మధ్య ఏదో కళ్యాణ్ రామ్ది ఒక సినిమా వచ్చింది కదా, నిధి ఉంటుంది, డబుల్ యాక్షన్ సినిమా. గుర్తులేదా? సరే పోనీ, నాకు కూడా పేరు గుర్తు రావట్లేదు. నిధి అంటే ఏంటంటే మీరు అందులోంచి ఎంతైనా తీయండి, ఇంకా వస్తూనే ఉంటుంది, తరిగేది కాదనమాట. తరగదు. ఏదో నిధి అంటే అయ్యో ఈరోజు పెట్టారు కదా, దాన్ని ఒక 10 సంవత్సరాల తర్వాత వస్తే కుళ్ళిపోయింది, చిచి వాసన కొడుతూ, అలా కాదు. మార్పు ఉండదు, తరగదు. అది నిధి. అమ్మ భక్తుల పాలిటి నిధి. ఈ పాటికి మీ లిస్ట్ ఎంత అయింది మేడం? చిన్నప్పుడు మీకోసం, తర్వాత ఒక మంచి భర్త, తర్వాత ఫస్ట్ ఒక కొడుకు, తర్వాత పాప, తర్వాత బాబు ఒక మంచి డాక్టర్, తర్వాత పాప ఇంజనీర్, తర్వాత బాబుకి మంచి సంబంధం, తర్వాత పాపకి మంచి సంబంధం, తర్వాత మనవరాలు, తర్వాత మన్మడు, తర్వాత మంచి ఇల్లు, తర్వాత మంచి కారు, తర్వాత అమ్మో ఈ మధ్య ఇన్ని ఉన్నా పర్లే కానీ నేబర్ కూడా మంచిగా ఉండాలి, కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు మంచిగా ఉండాలి. ఆ తర్వాత కొన్ని నగలు కావాలమ్మా, ఆ తర్వాత వాళ్ళకు కొంచెం ఎక్కువ ఇచ్చినట్టున్నావు, నాకు కొంచెం తక్కువ చేసావు, కొంచెం ఎక్కువ ఇవ్వవా, మళ్ళీ అమ్మో. కాబట్టి మనకేమో ఇన్ని ఉంటాయి అన్నమాట కదా, మనకి తరగదు. ఇన్ని ఉన్నప్పుడు అమ్మ మీరు ఏ కోరికతో వెళ్తే ఆ కోరిక తీరుస్తుందా లేదా? మీకు అవసరం ఉండి మీకు మంచి చేసే కోరికలే తీరుస్తుంది. మళ్ళీ అమ్మ ఈ కోరిక తీర్చలేదని మీరు అమ్మతో తగాదా పెట్టుకునేది లేదు. మీ కోరికలు, ఆశలు, ఆశయాలు, మీకు అవసరాలు, మీ ధ్యేయాలు, మీ మోక్షము అన్నీ ఏది పడితే అది తీరుస్తుంది కదా. కాబట్టి భక్త నిధి. ఆమె దగ్గర ఎక్కడుంది ఇంత తీర్చడానికి? అడుగుతూనే ఉన్నారు ఎంతమంది, కొక్కొల్లలు అందరూ అడుగుతున్నారు, అందరిది తీరుస్తుంది. అది కాకుండా నిజంగా భక్త నిధి అంటే మోక్షదాయిని, అంటే కావలసింది అది అనమాట. నియంత్రి. నియంత్రి, నిఖిలేశ్వరి, ఈ 2 నామాలు పక్క పక్కనే వస్తాయి. నియంత్రి అంటే యంత్రం. యంత్రంకి ఏమర్థం ఉందో నియంత్రికి కూడా అదే అర్థం ఉంది. యంత్రం అంటే ఏంటి? ఒక యంత్రం పేరు చెప్పండి మేడం. యంత్రం పేరు ఒకటి చెప్పండి. సూపర్, శ్రీ యంత్రం. ఇంకో యంత్రం చెప్పండి.
ఇంకో యంత్రం, మీరంతా ఇక్కడ కూర్చున్నారు కదా, ఏ యంత్రంతో కూర్చున్నారు? మీ దగ్గర యంత్రం లేదా? శరీరము అంతే కదా. అది అక్కడ యంత్రం పోతుంది, వెనక చూడండి అందరూ, ఏం పోయింది? కార్, అది కూడా యంత్రమే కదా. యంత్రం అంటే ఏంటి? మీకు హెల్ప్ చేసేది, పని చేసేది, మేము మిమ్మల్ని హెల్ప్ చేసేది అనమాట, కంట్రోల్ చేయగలం యంత్రాన్ని. సో అమ్మవారు నియంత్రి అంటే కంట్రోలర్ అన్నమాట. డ్రైవర్ సీట్లో ఉండి స్టీరింగ్ తిప్పి వీల్ తిప్పి మీ కర్మలని మీకు అవసరాలను అన్నిటినీ తిప్పే నియంత్రి. అర్థమైందా? ఆ తర్వాత నిఖిలేశ్వరి. ఎవరు కూర్చుంటారు ఇప్పుడంటే డ్రైవర్ సీట్లో? అంటే మాకు డబ్బులు ఉన్నాయి మేము పెట్టుకున్నాం అని, అట్ట కాదు. ఎవరు కారు ఉన్నారో ఆయనే నడిపిస్తాడు. కాబట్టి నియంత్రి, ఎవరైతే ఇవంతా నియంత్రిస్తుంది నిఖిలేశ్వరి అంటే ఆ జగత్తుకంతటికి ఈశ్వరి ఇవన్నీ చూసుకుంటుంది. ఇప్పుడు పంచభూతాలు ఉన్నాయి, అవన్నీ ఎవరు చూసుకుంటారు? ఎవరైతే సృష్టించారో ఆమెనే చూసుకుంటుంది. కాబట్టి నియంత్రి నిఖిలేశ్వరి రెండు మీరు నామం అటు నుంచి ఇటు నుంచి, నిఖిలేశ్వరి కాబట్టి నియంత్రి, నియంత్రి కాబట్టి నిఖిలేశ్వరి, ఇలా చెప్పుకోవచ్చు పేరు. టైం ఎంత అయిందిమా? గ్రహాలన్నీ అమ్మ చేతిలోనే. ఆ స్టీరింగ్ వీల్లో ఎవరుంటారంటే మన గ్రహాలన్నీ ఉంటాయి. ఆ కింద బ్రేకు యాక్సెలరేటర్ దగ్గర రాహు కేతు కూర్చొని ఉంటారు. గ్రహాలన్నీ దగ్గర ఇక్కడ అదే ఉంటుంది కదా, 1 2 3 4 గేర్లన్నీ మన ఎన్ని గ్రహాలు? నవగ్రహాలు కదా. కింద కాళ్ళ దగ్గర రాహు కేతుల్ని ఇచ్చేద్దాం, స్టీరింగ్ దగ్గర ఇచ్చేద్దాం. ఎవరిని ఇద్దాం? సూర్య చంద్రుల్ని ఇద్దాము, బృహస్పతిని ఇద్దాము, శుక్రుడిని ఇద్దాము, కుజుడిని ఇద్దాము, బుధగ్రహాన్ని ఇద్దాం. వీళ్ళందరినీ ఇష్టం వచ్చిన ఇలా పెట్టి ఏ యంత్రాన్ని నడిపిస్తోంది? మీ శరీర యంత్రాన్ని నడిపిస్తోంది. బయట ఈ పంచభూతాలతో చేసిన జగత్తు అనే యంత్రాన్ని నడిపిస్తోంది.